అందరికీ నమస్కారం। ఈరోజు లీడ్ లైబ్రరీ నుండి ప్రముఖ కవి డాక్టర్ కె శివారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క ఒక అద్భుతమైనటువంటి కవితను చదివి వినిపించాలనుకుంటున్నాను। ముందుగా వారు రాసినటువంటి పుస్తకాలను మనం లీడ్ లైబ్రరీలో చూడొచ్చు। 3 వాల్యూమ్స్ ఉన్నాయి, 1, 2 అండ్ 3rd వాల్యూమ్। వారు మన యొక్క తెలుగు కవిత్వంలో ఒక గొప్ప శిఖరాయమానంగా ఉన్నటువంటి కవి। వారు రాసినటువంటి కవులు ఏం చేస్తారు అనేటువంటి కవితను ఇప్పుడు చదివి వినిపిస్తాను। శీర్షిక కవులు ఏం చేస్తారు। కవులు ఏం చేస్తారు? గోడలకు నోరిస్తారు, చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు। కవులు ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు, ప్రజలకు చేతులిస్తారు, తెల్ల కాగితానికి అనంత శక్తినిస్తారు। కవులు ఏం చేస్తారు? చేతుల్లోకింత మట్టి తీసుకొని శపిస్తారు, మణికట్టు దాకా నరికిన మొండి చేతులతో గోడల మీద పద్యాలు రాస్తారు। జేవురు రంగుతో అరక్షణం గోడ మీద ప్రత్యక్షమైన పద్యాలు మరుక్షణంలో జనం దేహాల మీద ప్రత్యక్షమవుతాయి। దేహాలు సముద్రాల్లాగా దొర్లుకొస్తాయి, ఇసుకరేణువులన్నీ పద్యపాదాలై పల్లవిస్తాయి। గోడున్నందుకు ఇంటిని నిందించు, ఇల్లున్నందుకు మనిషిని నిందించు, మనుషులున్నందుకు దేశాన్ని నిందించు। అవును, మీకు కావాల్సింది గోడలు లేని ఇల్లు, ఇల్లు లేని మనుషులు, మనుషులు లేని దేశం। మీరు ఎడారి సామ్రాజ్య పట్టాభిషక్తులు, ఏలుకోండి ఎడారిని, ఎడారిని ఏలుకోండి। కవులు ఏం చేస్తారు? చట్టాన్ని ధిక్కరిస్తారు, ఎడారి మీద పద్యాలు రాస్తారు। ఎడారి క్రమక్రమంగా సజీవ దేశంగా రూపొందుతుంది। కవులు ఏం చేస్తారు? గోడలకు నోరిస్తారు, చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు, ప్రజలకు చేతులిస్తారు, ప్రజల చేతుల్లో అనంత శక్తి సంపన్నమైన పద్యాన్ని పెడతారు। ధన్యవాదాలు। మరొకసారి ఈరోజు శివారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు లీడ్ ఫౌండేషన్ నుండి మరియు లీడ్ గ్రామీణ గ్రంథాలయాల నుండి విద్యార్థుల నుండి తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ। అందరికీ నమస్కారం। ఈరోజు లీడ్ లైబ్రరీ నుండి ప్రముఖ కవి డాక్టర్ కె శివారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క ఒక అద్భుతమైనటువంటి కవితను చదివి వినిపించాలనుకుంటున్నాను। ముందుగా వారు రాసినటువంటి పుస్తకాలని మనం లీడ్ లైబ్రరీలో చూడొచ్చు। 3 వాల్యూమ్స్ ఉన్నాయి, 1, 2 అండ్ 3rd వాల్యూమ్। వారు మన యొక్క తెలుగు కవిత్వంలో ఒక గొప్ప శిఖరాయమానంగా ఉన్నటువంటి కవి।